మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే దివంగత బొమ్మ వెంకన్న 7వ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని నాగారం రోడ్డులో గల బొమ్మ వెంకన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి బొమ్మ వెంకన్న ఎంతో కృషి చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించడానికి ఆయన చేసిన కృషి అనలేనిదన్నారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులు తీసుకురావడంలో బొమ్మ వెంకన్న కృషి చేశారన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత అభివృద్ధిలో రాజకీయ పార్టీలన్నీ భాగస్వామ్యం కావాలని తెలిపిన గొప్ప వ్యక్తి బొమ్మ వెంకన్న అన్నారు. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయిన బొమ్మ వెంకన్న గారి వర్ధంతి 7వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగే అభిమానులు ఉన్న నాగారం రోడ్లో గల బొమ్మ వెంకన్న విగ్రహానికి పూలమాల వేసి ఇవాళ తన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బొమ్మ వెంకన్న ఆనాడు ఇక్కడున్న పరిస్థితులను అనుకూలంగా లేని పరిస్థితులలో బొమ్మ వెంకన్న ఇక్కడున్న యువతను పెడదారిన కాకుండా సక్రమైన మార్గంలో నడవాలి అని చెప్పేసి అప్పుడు ఆలోచన చేసిన వ్యక్తి బొమ్మ వెంకన్న గారు. అప్పుడు ఉన్న పరిస్థితులలో సిపిఐ, కాంగ్రెస్ అని అంటేనే కొసాకిని తొక్కే పరిస్థితిలో లేదు ఒక పార్టీకి. అలాంటిది బొమ్మ వెంకన్న ఒకటి అన్నాడు, మనము ఎలక్షన్లప్పుడే రాజకీయాలు ఉండాలి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరము కలిసిమెలిసి ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి చెప్పిన నాయకుడు బొమ్మ వెంకన్న గారు. అదే కాకుండా అక్కన్నపేట రోడ్లో, రాంబరం రోడ్లో ఆర్టీసీ బస్సులు నడుస్తూ ఉంటే ఆ కంకర్ రోడ్లతోని ఎంతో ఇబ్బందులు ఉండే అప్పుడు బొమ్మ వెంకన్న గారు ఎమ్మెల్యేగా ఉండి ఆ రహదారులు తెప్పించిన మహానాయకుడు బొమ్మ వెంకన్న. ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. ఇక్కడున్న మెట్ట ప్రాంతానికి కరెంటు కొరత బాగా ఉండే అప్పుడు ఒక 5-6 సబ్స్టేషన్లు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి రైతులకు మంచి కరెంటు అందించిన నాయకుడు బొమ్మ వెంకన్న. ఇలా చెప్పుకుంటూ పోతే తను చేసిన చాలా పనులు ఉన్నాయి. తన గురించి ఎంతో ఇంకా ఇక్కడ ఉన్న మన వక్తక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ఈరోజు మన హుస్నాబాద్ పట్టణంలోని మాజీ బొమ్మ వెంకన్న గారు సర్గ్యులైన బొమ్మ వెంకన్న గారి విగ్రహానికి మనం పూలమాల వేసి ఇవాళ ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇది 7వ వర్ధంతి. మన నుండి బొమ్మ వెంకన్న దూరమై 7 సంవత్సరాలు గడిచింది. ఆయన ఇప్పటిదాకా మనకు చెప్పినట్టు ఎన్నో అభివృద్ధులు ఉన్నది. అప్పుడు ఇందుర్తి, ఇప్పుడు హుస్నాబాద్. ఆ దేవుడు దగ్గరికి బొమ్మ వెంకన్న వేయండు. ఆ రూపంలో మరో రూపంలో మనకు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అయింది. నేను చెప్పేది ఏం లేదు, గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుకు బొమ్మ వెంకన్న పేరు పెట్టాలని కోరుకోవడం జరుగుతుంది. ఇందుర్తి మాజీ శాసనసభ్యులు
బొమ్మ వెంకన్న గారి వర్ధంతి కార్యక్రమానికి చేసిన బొమ్మ వెంకన్న గారు పట్టుబిడు అనే విక్రమార్కు లెక్క ఇందుర్తి నియోజకవర్గంలో మరి ఈ పేద ప్రజల వెనుకబడ్డ ప్రాంతాన్ని 6 నిమిషాలు కృషి చేయాలనే ఆలోచనతోటి మరి ప్రాంతంలో తాగునీరు కానీ సాగునీరు కానీ విద్యా వైద్య రంగాల్లో కూడా మరి అన్ని రంగాల్లో వెనుకబడ్డ ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోని దూరదృష్టితోటి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి ఇక్కడ హుస్నాబాద్ అంటేనే విప్లవాల గడ్డ. మరి అట్లాంటి సమయంలో మరి ఎంతోమందిని ఈ ప్రాంతంలో చైతన్యవంతులను చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో మరి వెనుకబడ్డ ప్రాంతానికి మరి విద్యుత్తు కానీ అన్ని రంగాలలో మరి ప్రజలు ఆర్థికంగా ముందుకు పోవాలనే ఆలోచనతోటి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని, విప్లవాలు లేకుండా మరి శాంతితో ఉండాలనే ఆలోచనతోటి వారు నిరంతరం కూడా ఈ ప్రాంతంలో పోరాటాలు చేసి మరి ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు చేసిన ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ మరి ప్రజల చిరకాల మరి ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చాం మీ అందరికీ. కుటుంబ సభ్యులకి అలాగే వెంకన్న గారి వర్ధంతి కార్యక్రమము 7వ సంవత్సరంది మనం జరపడం అనేది జరుగుతుంది. వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుతూ మనము వారి ఆశయ సాధనలో ముందుండాలి, మంచి లీడర్ను మనం కోరుకోవడం అనేది జరిగింది. వారు మన పట్టణాభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. అది ముఖ్యంగా మనకు హుస్నాబాద్ పోస్ట్ మార్టం తీసుకురావడం, ఇదివరకు హుస్నాబాద్కి వెళ్ళే పరిస్థితి ఉండేది. మన పట్టణ ప్రజల కోసం ప్రత్యేక చొరవతోని వారి ఇక్కడికి మన ప్రజలకి ఇబ్బంది లేకుండా తీసుకురావడం అనేది జరిగింది. అట్లాగే వాటర్ సమస్య గురించి కానీ సాగునీరు గురించి ఎంతో పోరాటం చేసి మన పట్టణాభివృద్ధి చేసిన వారికి మనమంతా రుణపడి ఉన్నామని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా ముందు అందరం వినోదం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. నమస్కారం. ఇవాళ మన మాజీ శాసనసభ్యులు ఇందుర్తి ఈ ప్రాంత గొప్ప నాయకుడు ఆయన 7వ వర్ధంతి బొమ్మ వెంకన్న గారి కార్యక్రమంలో మనం ఉన్నాం. 6వ ఊళ్ళో బొమ్మ వెంకన్న మన ఉస్నా ప్రాంతానికి ఎన్నో సేవలు చేసినటువంటి విషయం అందరికీ తెలుసు. ఆయన ఒక ఉన్నత విద్యావంతుడు, మానవతావాది, చాలా చదువుకున్నటువంటి, ఎన్నో సంబంధాలు కలిగినటువంటి, ఢిల్లీ దాకా ఆయనకు పరిచయాలు ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తపనపడ్డాడు. ఆయన రాజకీయాలలో చురుగ్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతం చాలా కలుషిత ప్రాంతంగా ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంతోమందికి ఇబ్బంది కలిగింది. ఇక్కడ చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి సాగునీరు రావాలి, తాగునీరు రావాలి, కరెంటు, తర్వాత రోడ్లు, తర్వాత విద్యా వ్యవస్థ అన్నీ మనకు ఎటు 50 కిలోమీటర్ల దాకా లేదు కాబట్టి అవన్నీ అభివృద్ధి కావాలని ముందు చూపుతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాడు. ఆయన ఒకసారి ఎమ్మెల్యే అయినా అప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం ఉన్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చేయించే